నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మటన్తో మంచి టేస్టీగా చేసుకునే మటన్ రెసిపీస్ని చూపించబోతున్నాను. ఇలా చేస్తే మటన్ పులావ్ అయినా, మటన్ కర్రీ అయినా, మటన్ ఫ్రై అయినా, మటన్ దమ్ బిర్యానీ అయినా సూపర్గా కుదురుతాయి. పర్ఫెక్ట్గా ఎలా చేయాలో డీటెయిల్డ్గా చూపించాను. మీరు కూడా ఓసారి మటన్తో ఇలా స్పెషల్గా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా పటాపట్గా ఈ కమ్మని మటన్ రెసిపీస్ని సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మటన్ పులావ్. కుక్కర్లో చాలా ఈజీగా మంచి టేస్ట్గా మటన్ బిర్యానీలో చేయాలంటే ఇలా ఓసారి మటన్ పులావ్ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మరి మటన్ పులావ్ చేయడానికి ముందుగా ఇక్కడ నేను 1/2 kg వరకు మటన్ని తీసుకొని కట్ చేసి బాగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ని మ్యారినేట్ చేయడానికి ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. అలాగే అరచెక్క నిమ్మరసాన్ని తీసుకుందాం. గింజలు పడకుండా నిమ్మరసాన్ని ఇలా పిండి తీసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేయండి. మనం తీసుకున్న మటన్ క్వాంటిటీకి ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని, అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని, అలాగే 2 టీ స్పూన్ల కారం తీసుకుంటున్నాను. అలాగే 4 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే ఇందులోనే ఒక అరకప్పు పెరుగుని వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఈ మటన్ని అరగంట నుండి గంట పైన నానబెట్టండి. మీకు టైం లేకపోతే ఒక అరగంట నానబెట్టి మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు. గంట తర్వాత ముందుగా మనం బియ్యాన్ని నానబెట్టాలి. ఒక బౌల్లోకి 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకుందాం. మనం చేసేది పులావ్ కాబట్టి నార్మల్ రైస్ కాకుండా ఇలా బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తే బిర్యానీలా చాలా బాగుంటుంది. అలాగే గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసి ఒక 2-3 సార్లు బాగా కడగండి. ఇలా కడిగాక మళ్ళీ ఇందులో నీళ్ళని వేసి ఒక అరగంట నానబెట్టండి. ఇప్పుడు మరొక పక్కన స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని తీసుకుందాం. ఇక్కడ నేను పులావ్ని తొందరగా ప్రిపేర్ చేయడానికి కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే బగోనీలో అయినా చేయొచ్చు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, అలాగే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆయిల్ నెయ్యి బాగా వేడయ్యాక 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకుని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మరో పక్కన మనం పులావ్లో యాడ్ చేయడానికి మసాలాస్ని చూద్దాం. ఇంట్లో ఉన్న గరం మసాలాలన్నీ కూడా ఇలా కొంచెం కొంచెంగా తీసుకోండి. 1 టీ స్పూన్ సాజీరా, 2 అనాయిసా, కొంచెం జావిత్రి, 7-8 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 4 యాలక్కులు, కొంచెం స్టోన్ ఫ్లవర్ అంటే బండ పువ్వు, 3 మరాఠీ మొగ్గ, 2 బడి ఇలాచీలు, 2 ఇలా చిన్న దాల్చిన చెక్క ముక్కలు, అలాగే ఒక 15 వరకు ఇలా మిరియాలను తీసుకోండి. ఇలా అన్ని స్పైసెస్ని కూడా కొంచెం కొంచెంగా తీసుకోండి. మరో పక్కన చూడండి, ఉల్లిపాయలు కూడా ఇలా బాగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇలా బాగా ఫ్రై అయిన ఉల్లిపాయల్లోకి మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ని తీసుకొని హై ఫ్లేమ్లో బాగా కలపండి. మంటను మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టి కలపండి. ఇలా బాగా కలిపాక కుక్కర్ మూతకున్న రబ్బర్ని, అలాగే విజిల్ని తీసేసి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం. దీని వలన మటన్ ముక్క సాఫ్ట్గా అవ్వడమే కాదు, మటన్ ముక్కకు ఉప్పు, కారం, మసాలాలు కూడా బాగా పడతాయి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కట్ చేసిన కొత్తిమీర ఆకుని, అలాగే మరో 1/2 కప్పు పుదీనా ఆకుల్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మటన్ని ఉడికించడానికి ఇక్కడ నేను ఒక 1/3 కప్పు అంటే 1/2 కప్పుకు కొంచెం ఎక్కువ నీళ్ళని వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలంటే అరకప్పు వరకైనా నీళ్ళని తీసుకోవచ్చు. కుక్కర్ మూతకున్న రబ్బర్ని, విజిల్ని పెట్టి మూత పెట్టి ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్లో ఉడికించండి. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 7-8 నిమిషాలు బాగా ఉడికించండి.
మొత్తానికి మటన్ అనేది ఒక 90% ఉడకాలి. మీరు తీసుకునే మటన్‌ని బట్టి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ కావచ్చు లేదా తక్కువ కావచ్చు. దాన్ని బట్టి మటన్ అనేది ఒక 90% ఉడికించి తీసుకోండి. ఇక్కడ నేను ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్‌లో, మరో 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించి కుక్కర్‌లోని గాలంతా నార్మల్‌గా పోయాక మూత తీసి మటన్ ఉడికిందో లేదో చూద్దాం. ఇలా ఒక ముక్కను తీసుకొని నొక్కి చూస్తే మటన్ ఉడికిందో లేదో ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ మనకైతే మటన్ పర్ఫెక్ట్‌గా ఉడికింది. అలాగే మనకు మటన్‌లో సూప్ కూడా ఒక అరకప్పు వరకు ఉంది. ఈ అరకప్పు సూప్‌ని మైనస్ చేసి మనం తర్వాత వాటర్‌ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన రైస్‌ని తీసుకుందాం. నీళ్ళన్నీ వంపేసి ఇలా రైస్‌ని మాత్రమే తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వరకు నీళ్ళను తీసుకుంటున్నాను. అంటే మనకు సూప్ అనేది అరకప్పు ఉంది కదా, ఆ అరకప్పు సూప్‌ని మైనస్ చేసుకొని మిగతా నీళ్ళను యాడ్ చేయాలి. ఇన్ కేస్ మీకు మటన్‌లో ఎలాంటి సూప్ లేకపోతే 1 గ్లాస్ రైస్‌కి 1.5 గ్లాస్ నీళ్ళను తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర ఆకుని, అలాగే పుదీనా ఆకుని తీసుకోండి. అలాగే రైస్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేయాలి. మనం తీసుకున్న 2 గ్లాసుల రైస్‌కి ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. నాకైతే ఈ పులావ్‌లో సాల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. మీరు సాల్ట్ కొంచెం ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఒకసారి ఇలా కలిపాక వాటర్‌ని ఒకసారి టేస్ట్ చేసినా కానీ సాల్ట్ సరిపోయిందో లేదో మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కుక్కర్‌పై మూత పెట్టి ఒక 1 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మనం బాస్మతి రైస్‌తో ఎక్కువగా విజిల్ చేస్తే రైస్ అనేది మెత్తబడుతుంది. మీరు కావాలంటే ఒక విజిల్ వచ్చాక ఒక 20-30 సెకండ్స్ వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేయొచ్చు. మొత్తానికి రెండో విజిల్ రాకముందే స్టవ్ ఆఫ్ చేయండి. ఇక్కడ నేను 1 విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. విజిల్‌లోని గాలంతా నార్మల్‌గా పోయాక మూత తీసి చూస్తే గుమగుమలాడే మటన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇలా చేసిన మటన్ పులావ్‌లోకి ఎలాంటి రైతా కానీ లేదా బిర్యానీ గ్రేవీ ఇలాంటివేవీ లేకపోయినా కానీ వేడి వేడిగా ఇలాగే సర్వ్ చేయండి. మసాలా ఫ్లేవర్స్‌తో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు చేసినా ఒకే రుచితో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ మటన్ కర్రీ చేయడానికి ముందుగా 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. ముందుగానే మటన్ని కట్ చేసి బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మసాలాను తయారు చేయడానికి మిక్సర్ జార్లోకి కొన్ని స్పైసెస్ని తీసుకుందాం. స్పైసెస్ వచ్చేసి చిన్న 2 దాల్చిన చెక్క ముక్కల్ని, ఒక బడి ఇలాచి, కొంచెం స్టోన్ ఫ్లవర్ని అంటే బండ పువ్వుని, జావిత్రి, ఒక స్టార్ అనైసా, అలాగే 5-6 లవంగాలు, ఒక 3 యాలకులను తీసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలను, అలాగే 4-5 జీడిపప్పు పలుకులు. మీ దగ్గర జీడిపప్పు లేకపోతే ఈ ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా కొంచెం దూరగా వేపైనా తీసుకోవచ్చు, లేదా పచ్చివి తీసుకున్నా సరిపోతుంది. చూడండి, మనం తీసుకున్న స్పైసెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవనేవి ఇలా కొంచెం బరకగా వస్తాయి. సో వీటిని మెత్తగా గ్రైండ్ చేయడానికి ఇందులోనే నేను ఒక అరకప్పు టమాటా ముక్కల్ని తీసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా టమాటాను కూడా తీసుకొని గ్రైండ్ చేయడం వలన స్పైసెస్ అన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయిపోతాయి. అవసరమైతే కొంచెం నీళ్ళను వేసి మొత్తానికి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. మనం వీటిని బరకగా గ్రైండ్ చేస్తే మటన్ సూప్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం బరకగా ఉంటుంది. సో అలా అవ్వకుండా ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. మీకు గ్రేవీ కొంచెం తక్కువగా ఉండాలంటే ఈ ప్లేస్లో అరకప్పు ఉల్లిపాయలైనా తీసుకోవచ్చు. బాగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టండి. ఇక్కడ నేను ఈ మటన్ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో అయితే మటన్ అనేది చాలా తొందరగా చక్కగా ఉడుకుతుంది. ముందుగా ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఏ నాన్ వెజ్లో అయినా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా ఇందులోకి సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయల్ని తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా తీసుకున్న ఈ ఉల్లిపాయల్ని మంచి కలర్ అంటే గోల్డెన్ కలర్కు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఉల్లిపాయలు అనేవి ఇలా బాగా ఫ్రై అయ్యాకే మనం మిగతా ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకుల్ని, అలాగే మనం గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ని తీసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం.
చూడండి ఉల్లిపాయ అనేది ఇలా కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన స్పైసెస్ అలాగే టమాటా పేస్ట్‌ని తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ మసాలాను మనం ఎంత బాగా ఫ్రై చేస్తామో కూర రుచి అనేది అంత బావుంటుంది. చూడండి ఆయిల్ ఎప్పుడైతే ఇలా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఇదే టైంలో ఇందులోకి మనం కడిగి పెట్టిన మటన్ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందుగా యాడ్ చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగానే వేస్తే గిన్నెకు కొంచెం అతుక్కున్నట్టుగా స్టిక్కీగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా మనం మటన్ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేస్తున్నప్పుడే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకొని మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. దీని వలన అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు మటన్ ముక్కలు కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అవుతాయి. ఒక 3 నిమిషాల తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ కారం. ఇక్కడ నేను కొత్త కారం తీసుకుంటున్నాను. మీరు తీసుకునే కారం స్పైసీని బట్టి కారాన్ని తీసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకుని, 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి వీటిని బాగా కలిపాక మటన్ ముక్కలకు ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టడానికి కుక్కర్ మూతకున్న రబ్బర్ని తీసేసి కవర్ చేసి ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకుందాం. దీని వలన మటన్ ముక్క అనేది చప్పగా రాకుండా రుచిగా వస్తుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ కూడా లైట్‌గా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రేవీకి సరిపడా నీళ్లను తీసుకుందాం. సుమారు ఇక్కడ నేను 1.5 కప్పు నుండి 2 కప్పుల వరకు నీళ్లను తీసుకుంటున్నాను. మీకు గ్రేవీ అనేది దగ్గరగా ఉండాలంటే నీళ్లను తగ్గించైనా తీసుకోవచ్చు. లేదా కొంచెం పల్చగా ఉండాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. అలాగే ఇదే టైంలో మనం ఈ గ్రేవీని ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కానీ లేదా కారం కానీ తగ్గినట్టు అనిపిస్తే యాడ్ చేసి కలపొచ్చు. ఇక్కడ మనకైతే కరెక్ట్‌గా అన్నీ సరిపోయాయి. ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్‌ని అలాగే విజిల్‌ని పెట్టి బాగా కవర్ చేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మొత్తానికి మటన్ అనేది మెత్తగా ఉడికేలా ఉడికించాలి. 5 విజిల్స్ తర్వాత విజిల్‌లోని గాలంతా నార్మల్‌గా పోయాక మూత తీసి చూస్తే చూడండి చూస్తేనే అర్థమైపోతుంది మనం చేసే ఈ మటన్ కర్రీ ఎంత బావుందో. అలాగే గ్రేవీ కూడా మరీ పల్చగా ఉండకుండా అలా అని మరీ గట్టిగా ఉండకుండా నాకు కావాల్సిన విధంగా కరెక్ట్‌గా వచ్చింది. అలాగే ఒక మటన్ ముక్కను తీసుకొని ఇలా నొక్కి చూసామంటే చూడండి మటన్ ముక్క కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇదే టైంలో మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి చివరిగా ఇందులోకి అర టీ స్పూన్ కసూరి మేతిని కొంచెం నలిపి తీసుకోండి. దీని వలన టేస్ట్ అనేది ఎగ్జాక్ట్‌గా రెస్టారెంట్ టేస్ట్‌తో వస్తుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకును కూడా తీసుకొని బాగా కలిపామంటే కమ్మగా నోరూరించే టేస్టీ మటన్ కుర్మా తయారైపోయింది. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు మటన్ కర్రీ చేసినా రుచిగా కుదరకపోతే ఓసారి ఈ స్టైల్లో చేసి చూడండి 100% టేస్టీగా వస్తుంది. మన థర్డ్ రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై. కమ్మటి రుచితో మెత్తగా ఉడికిన ఈ మటన్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసిన ఈ మటన్ ఫ్రైని మనం స్టార్టర్లా అయినా తీసుకోవచ్చు లేదా అన్నం చపాతీలోకి తిన్నా సూపర్గా ఉంటుందండి. మరి ఈ మటన్ ఫ్రై చేయడానికి 1/2 కేజీ వరకు మటన్ని తీసుకున్నాను. ముందుగానే మటన్ని ఇలా పీసెస్గా కట్ చేసి 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఈ మటన్ని ఉడికించడానికి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గిన్నెలోనైనా ఉడికించి తీసుకోవచ్చు. ఇందులోకి అర టీ స్పూన్ పసుపుని అలాగే అర టీ స్పూన్ ఉప్పుని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుందాం. అలాగే ఉడికించడానికి అర గ్లాస్ వాటర్ని వేసి ఒకసారి బాగా కలపండి. మటన్ అనేది 90% ఉడికేటంత వరకు ఉడికించాలి. మీరు గిన్నెలో ఉడికించినా సరే లేదా ఇలా కుక్కర్లో ఉడికించినా సరే. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 విజిల్స్ చేస్తే మటన్ అనేది మనకు కావాల్సినట్టుగా 90% ఉడుకుతుంది. 4 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలి మొత్తం పోయాక మటన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి మటన్ అనేది మనకు కావాల్సినట్టుగానే కరెక్ట్గా ఉడికింది. ఇలా మీరు కూడా మటన్ని బాగా ఉడికించి తీసుకోండి. ఇప్పుడు మటన్లోకి మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను,
చిన్న దాల్చిన చెక్క ముక్కను, 3 యాలక్కులు, 4, 5 లవంగాలు, అలాగే ఒక టీ స్పూన్ మిరియాలను కూడా తీసుకుందాం. ఈ మటన్ ఫ్రైలో మిరియాల టేస్ట్, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలని తీసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని దోరగా ఫ్రై చేయండి. అలాగే ఈ మటన్ ఫ్రైలో పైనుండి నేను కొంచెం కారాన్ని కూడా యాడ్ చేస్తానండి. మీరు కారం వేయకుండా మరో 4 ఎండుమిరపకాయలు పెంచి తీసుకున్నా కానీ సరిపోతుంది. ఇవన్నీ ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇవి కొంచెం చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 4 నుండి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకుని, అలాగే అర టీ స్పూన్ సాజీరా, 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. మీరు కావాలంటే ఈ ఉల్లిపాయల్ని గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇందులో వేసిన ఉల్లిపాయలనైతే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలాగే మీరు కావాలంటే ఈ ప్లేస్లో 2 పచ్చిమిరపకాయల్ని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్నైనా తీసుకోవచ్చు. నేను మటన్ని ఉడికించేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి ఈ ప్లేస్లో యాడ్ చేయట్లేదు. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన మటన్ని తీసుకుందాం. వాటర్తో సహా యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన మసాలా పొడిని, అలాగే 1-1.5 టీ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నాను. మీరు తినే స్పైసీని బట్టి ఇక్కడ కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడా మిగతా సాల్ట్ని కూడా వేసి మిక్స్ చేసుకుందాం. మనం ముందుగా అర టీ స్పూన్ సాల్ట్ వేసాం కదా, సో మిగతా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఈ ప్లేస్లో వేసి మిక్స్ చేయడమే. ఇలా కలుపుతూ హై ఫ్లేమ్లో 5 నుండి 8 నిమిషాల పాటు ఉడికిస్తే మటన్ అనేది దగ్గర పడుతుంది. అలా అని మరీ కంటిన్యూస్గా కలపకుండా ఒక 2 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిస్తే సరిపోతుంది. అలాగే మీకు ఈ మటన్ ఫ్రై అనేది ఎంత డ్రైగా కావాలంటే అంత డ్రైగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మామూలు డ్రైగా ఉండాలంటే ఈ స్టేజ్లో తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొంచెం కొత్తిమీరని వేసి మరొక 2 నిమిషాలు కలుపుతూ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, నాకైతే ఇంత డ్రైనెస్ అనేది సరిపోతుంది. మీరు ఇంకొంచెం డ్రైగా ఉండాలనుకుంటే మరో 2 నిమిషాలు కలుపుతూ ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. చివరిగా మరి కాస్త కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే. టేస్టీ మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా మటన్ ఫ్రై రెసిపీని ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మన లాస్ట్ అండ్ స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. చాలా సింపుల్గా, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు కూడా మటన్తో సూపర్ టేస్టీగా హోటల్కి మించిన బిర్యానీని ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి అంటే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు అనుకున్న ఆ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. మరి ఈ మటన్ దమ్ బిర్యానీ చేయడానికి ముందుగా 400 గ్రాముల వరకు బాస్మతి రైస్ని తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడగండి. రైస్ని కడిగేటప్పుడు మరీ ఎక్కువగా రబ్ చేసినట్టుగా కాకుండా స్లోగా కడగండి. అంటే బాస్మతి రైస్ అనేది పొడుగ్గా ఉంటుంది కదా, సో ఆ రైస్ అనేది విరిగిపోకుండా మనం కడిగేటప్పుడైనా ఉడికించేటప్పుడైనా ఆ టిప్స్ని పాటించాలి. సో ఇలా బాగా కడిగాక మళ్ళీ వాటర్ని వేసి ఒక అరగంట నానడానికి పక్కన పెట్టండి. ఇక్కడ నేను మటన్ బిర్యానీ చేయడానికి అర కేజీ వరకు మటన్ని తీసుకున్నాను. మటన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా. బిర్యానీ మసాలా అలాగే గరం మసాలా రెసిపీస్ని మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. ఆ మసాలా ఫ్లేవర్తో కానీ ఈ మటన్ బిర్యానీ చేస్తే అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాజీరా, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని, 10-12 మిరియాలను, 1 దాల్చిన చెక్క. ఒకవేళ దాల్చిన చెక్క సైజ్ అనేది చిన్నగా ఉంటే ఒక 2-3 పీసెస్ అయినా తీసుకోండి. 5 యాలక్కులు, 5-6 లవంగాలు, 2 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అరచెక్క నిమ్మరసాన్ని తీసుకుందాం. అలాగే 1 కప్పు వరకు మజ్జిగ,
ఒకవేళ మీరు పెరుగుని తీసుకుంటుంటే ముప్పావు కప్పు పెరుగులో పావు కప్పు నీళ్ళని వేసి కలిపితే ఇలా మజ్జిగలా తయారైపోతుంది. ఇలా మజ్జిగ వేశాక అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఆ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇలా బాగా కలిపాక మనం వేసిన స్పైసెస్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మటన్ పీసెస్‌కి బాగా పట్టడానికి ఒక అరగంట పక్కన పెట్టేయాలి. మీరు ఫాస్ట్‌గా చేయాలంటే అరగంట నానబెట్టకుండా అయినా చేయొచ్చు. ఇప్పుడు మరో పక్కన కుక్కర్‌లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని తీసుకుందాం. నేనిక్కడ కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే గిన్నెలో అయినా చేయొచ్చు. మటన్ కుక్కర్‌లో అయితే త్వరగా ఉడుకుతుందన్నట్టు నేను కుక్కర్‌ని తీసుకున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని వేడి చేయండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్‌లో ఇవి మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక ఈ ఉల్లిపాయల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో మనం మిగతా ప్రాసెస్‌ని చేద్దాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకోవచ్చు. ఇందులోనే ఒకటి తరిగిన ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే 2 బిర్యానీ ఆకుల్ని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టిన మటన్‌ని తీసుకుందాం. మటన్ వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర ఆకుని, అలాగే పుదీనా ఆకుని, మనం ఫ్రై చేసిన ఆనియన్స్‌ని వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 5 నుండి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలపండి. ఇందులో ఒక పావు కప్ అన్ని వాటర్‌ని వేసి ఉడికించుకుందాం. ఒకవేళ మీరు గిన్నెలో ఉడికిస్తుంటే మటన్ అనేది ఆల్మోస్ట్ ఉడికేటంత వరకు ఉడికించండి. అలాగే మీరు గిన్నెలో ఉడికిస్తుంటే ఇంకొంచెం వాటర్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కుక్కర్‌లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాక చూద్దాం. 4 విజిల్స్ తర్వాత మరో పక్కన ఒక గిన్నెలోకి సగం వరకు వాటర్‌ని తీసుకొని అందులో ఉప్పుని వేయండి. సుమారు ఒక 2 టీ స్పూన్ల ఉప్పు అయితే సరిపోతుంది. అలాగే 2 టీ స్పూన్ల ఆయిల్‌ని, 3 యాలక్కులు, చిన్న దాల్చిన చెక్క, 3, 4 లవంగాలు వేసి ఈ నీళ్ళనేవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించండి. ఇలా నీళ్లు మసులుతుండగా మనం నానబెట్టిన రైస్‌ని వేసి ఉడికించుకుందాం. రైస్ అనేది మరీ ఎక్కువగా కుక్ చేయకుండా ఒక 70-80% కుక్ చేస్తే సరిపోతుంది. రైస్ ఉడికిందో లేదో తెలియడానికి ఇలా ఒక రైస్‌ని తీసుకొని మనం చిన్నగా కట్ చేస్తే తెలిసిపోతుంది. కొంచెం పలుకుగా ఇలా రైస్ అనేది ఉడకాలి. ఇలా రైస్ ఉడికింది అన్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. మరో పక్కన 4 విజిల్స్ తర్వాత విజిల్‌లోని గాలి మొత్తం పోయాక మూత తీసి మటన్ ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, మటన్ కూడా ఆల్మోస్ట్ ఉడికింది. ఇలా మనం ఆల్మోస్ట్ మటన్ ఉడికిన తర్వాతే మిగతా ప్రాసెస్‌ని చేయాలి. ఇన్‌కేస్ మనం మటన్ ఉడకకముందే రైస్‌ని వేసేస్తే మాత్రం మటన్ బిర్యానీ అనేది అంత టేస్టీగా రాదు. అలాగే మటన్ పీసెస్ కూడా అంత జ్యూసీగా ఉండవు. ఇలా మటన్ బాగా ఉడికాక ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర ఆకుని, అలాగే పుదీనా ఆకుని, కొంచెం ఫ్రై చేసిన ఆనియన్స్‌ని ఇలా వేయండి. ఇప్పుడు దీనిపైన మనం ఉడికించిన అన్నంని ఇలా జాలిగంటెతో తీస్తూ మటన్ పైన పొరలా తీసుకుందాం. రైస్ మొత్తం కూడా ఇలా జాలిగంటెతో తీస్తూ వేయండి. రైస్ అనేది మనం మళ్ళీ ఆరబెట్టే పని లేకుండా ఉండాలంటే మటన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిన తర్వాతే మనం రైస్‌ని ఉడికిస్తే చాలా ఈజీగా ఇలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ఇలా రైస్ అంతా తీసుకున్నాక
దీనిపైన మళ్ళీ కొంచెం కొత్తిమీర ఆకుని, అలాగే పుదీనా ఆకుని, ఫ్రై చేసిన ఆనియన్స్‌ని ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా బాగా వేయండి. మటన్ బిర్యానీ అయినా, చికెన్ బిర్యానీ అయినా, పులావ్ అయినా కంపల్సరీగా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాల్సిందే. అలాగే మనం చేసే బిర్యానీ మంచి కలర్‌ఫుల్‌గా కనబడటానికి కొంచెం సాఫ్రాన్ వాటర్‌ని తీసుకుందాం. అలాగే రెస్టారెంట్ స్టైల్‌లోలా మంచి ఫ్లేవర్ రావడానికి 1, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా తీసుకోండి. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా వేయాలి. ఇప్పుడు దీనిపైన టైట్‌గా మూత పెట్టండి. ఎక్కడా కూడా లోపల మసాలా ఫ్లేవర్స్ అనేవి బయటికి పోకుండా కవర్ చేయాలి. ఒకవేళ మీకు పైన పెట్టిన ప్లేట్ అనేది లూజ్‌గా ఉంటే గోధుమ పిండిని కలిపి చుట్టూ లేయర్‌లా పెట్టాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 15-20 నిమిషాలు దమ్ చేసుకుందాం. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, మనం రైస్‌ని వేసేటప్పుడు మటన్‌లో కొంచెం వాటర్‌గా అనిపించింది గదా! దమ్ చేసేసరికైతే వాటర్ అంతా ఇనికిపోయి చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ చెప్పిన కొలతలతో ట్రై చేయండి. మీకు ఇంతే పర్ఫెక్ట్‌గా చాలా అంటే చాలా బావుంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీతో చేయాలన్నా కానీ ఇదే ప్రాసెస్‌తో క్వాంటిటీని పెంచుకొని కూడా చేయొచ్చు. సో, ఇలా చేసిన మటన్ బిర్యానీని మనం సింపుల్‌గా పెరుగు రైతాతో కానీ, లేదా బిర్యానీ గ్రేవీతో కానీ తింటే చాలా బావుంటుంది. ఆల్రెడీ మన ఛానెల్‌లో బిర్యానీ గ్రేవీ రెసిపీ కూడా ఉంది. ఆ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చూడండి. సో, ఫ్రెండ్స్, ఈ మటన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.